మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నేను ఇన్ని రోజులు వీడియో అయితే చెయ్యలేకపోయాను. కారణం మరొక వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను. ఈ వీడియోలో కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి, కొన్ని తెలియని విషయాలు కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియో తెలుసుకుంటే మంచిది. స్త్రీలకు సంబంధించిన వీడియో కాకపోతే మీరు వినాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది స్త్రీకి చాలా అవసరమైనది. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏం చెప్తున్నాను అనేది మీరందరూ శ్రద్ధగా వినవలసి ఉంటుంది. అర్థమైందా? ముందు ఆరోగ్యానికి సంబంధించింది చెప్తాను. ఎందుకంటే వినాలి, మీరు మీ ఆరోగ్యాలు కూడా బాగుండాలి కాబట్టి. కారణం ఏంటంటే చెప్తాను, ఆగండి, ఒక్క 5 నిమిషాలు ఉండండి. ఒక స్త్రీ అయినా పురుషుడైనా, అంటే ఇప్పుడు ఒక ఆడదాయి అయినా ఒక మగాడైనా అంటే 100 సంవత్సరాలు బతకగలే శక్తి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక స్త్రీ చేతుల్లో, ఒక పురుషుడు అంటే మగవాడి చేతుల్లో ఉంటుంది. మంచిగా ఆరోగ్యం ఉంచుకోవాలంటే అదేంటంటే మన శ్రద్ధ మన ఆరోగ్యంపై ఉండాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మన అలవాట్లే మనకి మన ఆరోగ్యాన్ని చంపుతుంది. అర్థమైందా? చెడు అలవాట్లు ఉన్నవాడు తక్కువ కాలమే బతకగలడు. మంచి అలవాట్లు ఉన్నవాడు ఎక్కువ కాలం బతకగలడు. అది ఆడదాయి మగాడు. ఒక స్త్రీపై పురుషుడిపై ఉంటుంది ఈ ప్రభావం. అంటే ఆడపిల్లైనా ఆడదైనా తన ఆరోగ్యం తన చేతుల్లో ఉంటుంది. చెడు అలవాట్లు స్త్రీకి కూడా ఉండకూడదు. సర్వసాధారణ మగాళ్ళు ఎక్కువగా వింటాం మగవాళ్ళ గురించి. స్త్రీ కూడా ఉన్నారు, అది అందరికీ తెలుసు. అది పూర్వకాలంలోని పురుషుడు స్త్రీ ఎవ్వరూ కూడా అలా లేరు. మంచిగా బతకడం మాత్రమే వాళ్ళ ఆరోగ్యం. అలాగే వాళ్ళకున్న గుణాలు కూడా అలాగే మంచి లక్షణాలతో వాళ్ళలోని చెడు తత్వం లేకుండా నిండు అమృతం పోసినట్టు ఉంటారు. మంచి భోజనాహారం తీసుకుంటారు. బలమైన తృణమైన ఆహారం. వాటి బట్టి 200 సంవత్సరాలైన బతికే మరి కొద్దిగా ముందు కాలమే ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే సత్యయుగం నుంచి ఇప్పుడున్న యుగం కలియుగం. అయితే రాముడు 11,000 సంవత్సరాలు అని అన్నాం కదా, అది 111. అంటే ఇప్పుడు 111, అప్పుడు 1011. అంటే తగ్గి వచ్చిందనమాట. 111 ఉన్నారు కొద్ది ముందు కాలం. ఇప్పుడు అసలు 100 అనేలాగా ఆశ్చర్యపోయేలాగా పరిస్థితి వచ్చింది.
కారణం మనం చేసుకున్న తప్పుల వల్ల. ఆ కాలంలో ఏమి తిన్నారు, ఎలా పాటించారు, ఎలా మెసిలేరు, ఎలా ఉన్నారు, అది మనిషికి టెన్షన్ చాలా విష పదార్థం. దాని వలన సర్వరోగాలు తెచ్చుకున్నాం. ఇంకొకటి ఒకరిపై అసూయ, అది విషమే. ఇంకొకటి స్వార్థం, అది మంచి లక్షణమైన విషం. ఒక స్వార్థం మనసులో ఉన్నప్పుడు కుళ్ళు, కపటాలు, ఇక టెన్షను, ఆహా మంచివి అలా మనిషి హృదయంలో ఏర్పడినప్పుడు ఇక బతకడమే కష్టం. దానివల్ల వెనక అన్నీ కొంచెంగా పుడుతూ ఉంటాయి అన్నమాట అనారోగ్యాలు. అది ఏ మనిషికి ఉండకూడని గుణము. నేను చెప్పేది ఏంటంటే వీటితో పాటు మరిన్ని మంచి లక్షణాలు ఏంటంటే సిగరెట్ నుంచి తాగుడు వరకు, అది కూడా మంచి విష పదార్థ అనారోగ్యాలు. ఇవి పుట్టించుకున్నవే, సృష్టించుకున్నవే, అది మనకు మనమే తెచ్చుకున్నవే. అంటే పురుషుడు, స్త్రీలు వీళ్ళు కూడా అలవాట్లు తెచ్చుకున్నారు. కాబట్టి మనిషి బతకడానికి కొంచెంగా మందు, సిగరెట్టు, ఇక కైనీలు, ఏవో రకరకాలు అన్నీ చాలా లేండి. అవంతా ఒక ఏంటంటే అవి అమృతం తాగినట్టు విషం తాగుతున్నారు. ఆ మెల్లిమెల్లిగా మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటున్నారన్నమాట. ఆయుష్ను కూడా పెంచుకుంటున్నారు. ఇదంతా మీ ఆరోగ్యం పాడి మీవి ఆయుష్ని తక్కువ చేసుకుంటున్నారు. మంచి ఫుడ్ కూడా తీసుకోవట్లేదు, కొవ్వు పదార్థాలు తింటున్నారు. అంటే బక్కర్లు, గుట్టు, గులక, కంకరపూస అన్నట్టు ఏవేవో పేడ అలవాట్లు, బ్యాడ్ ఫుడ్, చీజులు, అలాంటి హాట్ ఫుడ్లు, కారాలు, మసాలాలు, మంచివి అలాంటివి తిని ఇలాంటివన్నీ తాగి దానికి మీరు పోసుకున్నది విషం. మీ ఒంట్లో విషాన్ని పెట్టుకున్నప్పుడు మీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? అది మీరు తెచ్చుకున్న మంచి లక్షణాలు, అలవాట్లు అన్నమాట. కాబట్టి ఒక మనిషి బతకడం కష్టమవుతుంది. దాంతోపాటు మన వాతావరణం కూడా మంచిగా తయారవుతుంది. ఇవి తిని నేర్చుకొని ఈ వచ్చే కాలుష్యం, వ్యాధుల వలన తొందరగా చనిపోవడం జరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గించుకోవడం ఈ అలవాట్ల వల్లనే అవుతుందన్నమాట. బలమైన దృఢమైన ఫుడ్ తిన్నప్పుడు, ఏ ఆపెట్టు లేనప్పుడు, మనిషిలోని టెన్షన్ లేనప్పుడు, ఇవేవి మనిషికి ఆశ గుణాలని లక్షణాలు లేకపోయినప్పుడు చక్కగా ఆరోగ్యంగా హాయిగా బతికేయగలడు ఏ మనిషి అయినా ఆయుష్తో. అదనమాట. అది పూర్వం అలా లేదు, ఇప్పుడు అవన్నీ పుట్టుకొచ్చాయి. ఇంకా నేను స్త్రీ గురించి మీకు చీర కట్టుకున్నప్పుడు బొట్టు కింద చీర కడతారు కదా, అది చాలా తప్పు. బొట్టు అనేది కాళీమాత. ఆ బొట్టుని మనం ఎదుటివారి దృష్టి మీ బొట్టుపై పడకూడదు. ఆ కాళీమాతకి కోపం వస్తుందన్నమాట. మన చెయ్యే దానిపైన వేసుకోవడం అసలు మంచిది కాదు. కాబట్టి
పూర్వకాలం ఒళ్ళంతా కప్పుకొని శరీర భాగం ఎక్కడా చూపించక ఒంటి నిండా చీర మూసుకొని ఉండేవారు. అంటే అంత సాంప్రదాయంగా ఉండేవారు. ఇప్పుడు ఒళ్ళు ఇప్పుకొని తిరగడం వల్ల ఏంటంటే అది పాపం కింద పడుతుంది. మీరు చాలామంది కొన్ని పూజలు కొన్ని పుణ్యాలు సంపాదించుకుంటారు, అవి కూడా పోతాయి ఆ లక్షణాలు ఉండడం వలన. ఎందుకంటే అక్కడ పాపం మరింత పెరిగిపోతుంది. కాబట్టి నేను చెప్పవలసినవి ఇప్పుడు నేను మీకు వివరించి చెప్పాను అన్నమాట, వినమని అందుకే అన్నాను. అది పొట్టు కింద మాత్రం ఎప్పుడు కూడా చీర కట్టకండి, పొట్టు పైనే చీర కట్టుకోండి, లక్షణంగా అవ్వండి. తెలియని వాళ్ళకి తెలియజేశాను, తెలుసుండే చేసేవారికి నేనేమి చేయలేను అదనమాట. ఇక నుంచి తెలుసుకున్నారు కాబట్టి అది పొట్టు కింద కడితే పాపం మహాపాపం, ఓకేనా. అది చాలా వేళ సంపాదించే పాపం మొత్తం మీ పైనే, అంత పాపాన్ని దేవుడు వేసేస్తాడు అదనమాట. అయితే సరే, ఇక్కడ నుంచి నాకు ఇంకా ఏవైనా పుట్టుకొస్తే తప్పకుండా మీకు మళ్ళీ తెలియజేస్తాను. ఇలా చెప్పానని ఎవరికి కోపం వద్దు, మంచిగా చెప్పాను, ఓకే. అయితే మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకి నేను మరి సరికొత్త వీడియోతో వస్తాను మళ్ళీ. ఓకే.